ఎస్సీ ప్రొటెక్షన్ సొసైటీ ఏర్పాటు చేసిన ఆవుల బాలనాథం సేవలు మరవలేనివన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దళితుల కోసం నిరంతరం పోరాటాలు చేశారన్నారు. పరేడ్ గ్రౌండ్లో మాలల సింహగర్జన సభ నిర్వహించాలని ఆయన ఎప్పుడూ అనేవారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆయన అందరి మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. తాము ఇటీవల నిర్వహించిన సింహగర్జన సభతో మాలల్లో చైతన్యం వచ్చిందన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మాలల కంటే మాదిగలే ఎక్కువగా నష్టపోతారన్నారు వివేక్. హైదరాబాద్ అబిడ్స్లో జాతీయ మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బాలనాథం 79వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి. మన మాల కాదంటే ఎస్సీ ప్రొటెక్షన్ సొసైటీ అని పెట్టి ఇక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి. ఇక్కడ పోయి వారు ధైర్యంగా కొట్టాడే ఆ రోజులలో అంత ధైర్యంగా కొట్టాడేవారు చాలా తక్కువ. అందులో బాలానందం గారు ఒకరు. బాలానందం గారు దాంట్లో ఆ చిత్తశుద్ధి, ఆ ప్రేమ, ఎట్లా పనిచేసి చేయాలి, ఎట్లా అంటే ప్రాక్టికల్గా ఏ సజెషన్ ఇచ్చినప్పుడు కూడా మంచిగుండేది అనేది లేదు సార్ ఇట్లా చేస్తే బాగుండేదని చెప్పి సజెషన్ ఇచ్చేవారు. అంటే ఆ కెపాసిటీ బాలానందం గారు ఒకటి. ఆయనకు పెద్ద ఆశ ఉండేది, మన మాల మీటింగ్ పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ఆయనకు చాలా ఉత్సాహం ఉండేది. నిజంగానే ఆయన December 1 మన మాల మీటింగ్ మాల సింహ గర్జన చూస్తుంటే చాలా సంతోషపడేవారు. మనం ఏదైతే ఆలోచించినాం ఈ పరేడ్ గ్రౌండ్స్లో ఈ మీటింగ్ పెట్టాలి, చాలామంది కూడా అన్నారు సార్ డిలే చేయొద్దు, సరూర్ నగర్లో పర్మిషన్ వచ్చేసింది, మనం చెయ్యాలి సరూర్ నగర్ అని చెప్పి చాలామంది అడ్వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ నేను చెప్పినాను, నిజంగా ఇంపాక్ట్ కావాలి, మన ఏదైతే ఆలోచన ఉందో, మనం సుప్రీంకోర్టు డిసిజన్ వ్యతిరేకంగా మనం ఏదైతే ఈ పోరాటం చేస్తున్నామో, ఈ మాలల సెల్ఫ్ రెస్పెక్ట్, గౌరవం ఏదైతే తగ్గుదలేదో దానికి సాధించుకోవాలనుకుంటే ఇంత పెద్ద మీటింగ్ పెట్టినప్పుడే మనకు ఒక రెస్పెక్ట్ వస్తుందని చెప్పి నేను అందరినీ కోరడం జరిగింది. ఏదేమైనా కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనము పరేడ్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున విజయవంతం చేసుకోవడం. అసెంబ్లీలో కూడా వెళ్ళినప్పుడు చాలామంది ఎమ్మెల్యేస్ అందరూ కూడా కలిసి సార్ చాలా మంచి ప్రోగ్రామ్ చేసుకున్నారు, మీరు ఇంత క్రమశిక్షణ పని 2 గంటల నుంచి 7 గంటల వరకు ఇంతమంది అటెండ్ చేయడము, ఎక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ కాలేదు. నేను మానిటర్ చేస్తూ ఉన్నాను. అందరూ కూడా రిటర్న్ పోయేవారు, ఎందుకంటే వచ్చిండ్రు అందరు గేట్లని బంద్ చేసిండ్రు, ఎందుకంటే ఫుల్ అయిపోయింది గ్రౌండ్ లోపల. బయట 40% మంది కన్నా ఎక్కువ మంది బయట వెయిట్ చేస్తున్నారు. నిజంగానే ఆ ఫోటో చూసుకున్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. రాహుల్ గాంధీ గారు ఏదైతే అన్నారో పాపులేషన్ వైజ్ రిజర్వేషన్ చేయాలన్నారు, మేము కూడా అదే అడుగుతున్నాం. ఆ 15% ఎందుకు, మాకు 20% ఇవ్వండి, 20% ఇస్తే ఇవన్నీ గొడవలే ఉండవు. అసలు ఇది ఇవ్వనప్పుడు మేము పాపులేషన్ ప్రకారంగా అయితే చెయ్యరు, కానీ ఇది ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఇది మన జాతికి మంచిది కాదు. నిజంగానే నేను ఈ అసెంబ్లీ సెషన్లో మళ్ళీ ఒకసారి ఈ జడ్జిమెంట్ ఏమున్నది అని చెప్పి చదవడం జరిగింది. అందరూ మాలలు చదవాలి, అందరు మాలలే కాదు, అందరు ఎస్సీలు, మాదిగలన్నా ఈ ఉపకులాలన్నా అందరూ కూడా చదవాలి ఆ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్లో నేను అప్పుడు చాలాసార్లు చెప్పడం జరిగింది, ఏదైతే కుల వివక్ష ఉందో, ఏదైతే వాళ్ళ కోపం ఎస్సీస్ మీద ఉన్నదో అదంతా కూడా ఆ జడ్జిమెంట్లో కలపడం జరిగింది. అంటే ఇది ఈ రిజర్వేషన్స్ని, ఈ మన జాతిని ఎట్లా అణచివేయాలని చెప్పి ఆ జడ్జిమెంట్లో ఉంది. నిజంగా ఆశ్చర్యపడిపోయినా నేను. మళ్ళీ ఒకసారి చదివినప్పుడు అంత ఉండదు, కానీ సెకండ్ టైం చదివినప్పుడు ఆ వ్యాఖ్యలు వినడము, ఆ ఎస్సీల మీద ఏదైతే కిచ్చపరచడం అంటే నిజంగా అన్బిలీవబుల్ అన్నమాట. కానీ ఆ జడ్జిమెంట్ చదువుకుంటా నిజంగా ఏంటి మనవాది అని చెప్పి మనకు అప్పుడు అర్థమవుతుంది. దాన్ని వ్యతిరేకించేది అవసరం.
ఆ జడ్జ్మెంట్తో నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, అసలు ఈ జడ్జ్మెంట్ వలన మా దగ్గరకు ఏం బెనిఫిట్ రాదు.